అన్వేషణ ఇప్పుడున్న ట్రెండింగ్ టాపిక్. శివాజీ గారి పేరు చెప్తే సమాజం 2 వర్గాలుగా వీడిపోయి మరీ కొట్లాడుకుంటున్నారు. శివాజీ గారు తీసుకున్న పదజాలం ముమ్మాటికి తప్పే, కానీ దాన్ని అలుసుగా తీసుకొని మిగతా వారందరూ వాళ్ళకి నచ్చినట్టుగా మాట్లాడుకుంటున్నారు. ఈ దేశంలో ఒక్క ఆడదానికి అవమానం జరిగింది కాబట్టి కురుక్షేత్రం జరిగింది. ఆ అవమానించిన వాడిని చేతులతో చీల్చి ఆ ఆడబిడ్డ పాదాల దగ్గర పడేసిన చరిత్ర మనది. ఈ దేశంలో ఒక్క ఆడదాన్ని ఎత్తుకెళ్ళినందుకే వాడి సామ్రాజ్యాన్ని కూల్చి, వాడి కొడుకులను చంపి, బంధుమిత్రులను నాశనం చేసి, వాడి 10 తలలను ఆ ఆడబిడ్డ పాదాల దగ్గర పడేసిన చరిత్ర మన భారతదేశంది. భూమాత అంటాం, చదువుల తల్లి అంటాం. అరే ఆడపిల్ల లేకపోతే ఇల్లు బోసిపోతుందిరా అంటాం. ఏ ఆడబిడ్డ లేనిది పండుగ కానీ పూజ కానీ చెయ్యని సంస్కృతి మనది. ఝాన్సీ రాణి లక్ష్మీబాయి, చాకలి ఐలమ్మ, డొక్కా సీతమ్మ, ఇండియాస్ ఫస్ట్ సిటిజన్, అవర్ ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము, అవర్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్, రాణి రుద్రమదేవి, సావిత్రిబాయి పూలే, ఫాతిమా షేక్, సరోజిని నాయుడు, మేరీ కోమ్, కల్పనా చావ్లా, కిరణ్ బేడి, సునీతా విలియమ్స్, ఆనందీబాయ్, మన ఆపరేషన్ పోలోలో ముందుండి ఈ ఆపరేషన్ నడిపించిన కమాండర్స్, ఇలా ఎందరో చెప్పుకుంటూ పోతే మన జీవితం చాలదు. ఇప్పటికి కూడా పల్లెల్లో కూలి పనికి పోయి పొద్దంతా కష్టపడి సంపాదించుకున్న 300-400ని కూడా తన బిడ్డల భవిష్యత్తు కోసం కూడబెడుతూ, భర్త సపోర్ట్ ఉన్నా లేకున్నా వాడు ఎలాంటి వాడైనా తన కుటుంబ భారాన్ని తన భుజాల మీద మోస్తున్న ప్రతి ఒక్క స్త్రీ ఫెమినిస్టే. వారెవరు కూడా కేవలం బట్టల గురించి రోడ్డెక్కలేదు. రియల్ ఫెమినిజం అంటే సోషల్గా, పొలిటికల్గా, ఎకనామికల్గా డెవలప్ అవ్వడం, మీతో పాటు మీ తోటి స్త్రీలను కూడా డెవలప్ అయ్యేలా చేయడమే కానీ పొట్టి బట్టలు వేసుకోవడానికి మాత్రమే ఎంకరేజ్ చేస్తూ మిగతా వాటిలో సైలెంట్ ఉంటామంటే ఇట్స్ నెవర్ కాల్డ్ యాస్ ఎ ఫెమినిజం. ఇప్పటికీ చాలామంది వాళ్ళ ఫాలోవర్స్ కౌంట్ పెంచుకోవడం కోసం పిచ్చి మాటలు చెప్తూ పిల్లలను ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ వాళ్ళని వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ అనుకుంటున్నారు. ఐఎమ్ ప్రౌడ్ రండి అంటూ హ్యాష్ట్యాగ్స్ పెట్టుకోవడం, మీరు కూడా పెట్టుకోండి అంటూ ఎంకరేజ్ చేయడం. అరే 16-17 ఇయర్స్ పిల్లలు రవాయి, వాళ్ళకేం తెలుస్తుంది? ఇలాంటివన్నీ విని ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. మీ రీచ్ కోసం, మీ సంపాదన కోసం ఈ దేశ భవిష్యత్తుని నాశనం చేయొద్దు. మనం కూడా నిజంగా ఎడ్యుకేట్ చేస్తున్న వాళ్ళని పక్కన పెట్టి క్లీన్ చేసే వాళ్ళని, రోడ్ల మీద చిల్లరగా వేషాలు వేసే వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకు హైప్ ఇస్తున్నాం. మనం మారి నిజమైన ఎడ్యుకేషన్ అంటే ఏంటో ఈ తరానికి తెలిసేలా చేద్దాం. నమస్కారం.